ఇంకా మేడం ఏంటి, బంధువులు అవుతున్నావు. వరుసకి పిన్నినేగా అవుతాను, ఆంటీ అని పిలు. ఏంటి నక్షత్ర, అంత కన్ఫ్యూజింగ్గా చూస్తున్నావు? ఇంకా నీకు అర్థం కావట్లేదు? మన బిందు శివ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి పెళ్లి నేను చేయాలనుకున్నాను. ఇదేంటి, మాతో ఉండాల్సిన శివ కనిపించట్లేదు. అసలే బిందు కూడా ఈ గుడికొచ్చింది. తనతో ఏమైనా మాట్లాడడానికి వెళ్ళాడా? ఏ నక్షత్ర, ఏమైంది నక్షత్ర? వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంటే షాక్ అయ్యో, వీళ్ళకి నేను పెళ్లి చేస్తున్నానంటే షాక్ అయ్యో. ఆ షాక్లోంచి తేరుకోకుండానే అంత కంగారుగా ఇక్కడికెందుకు లాక్కొచ్చావు? ఆ శివ భూమి తమ్ముడు, అది నీకు అర్థమవుతుందా? శివ ఒక్కడే ప్రేమించలేదు, మన బిందు కూడా ప్రేమించింది. అందుకే వీళ్ళ పెళ్లి చేస్తాను అంటున్నాను. చూడు శివ, శివరాత్రి అంటే ఆ శివపార్వతుల కళ్యాణం రోజని అర్థం. ఆ కళ్యాణం జరిగే ఈ రాత్రికే బిందుకి నీకు కళ్యాణం నేను జరిపిస్తాను. అమ్మవారికి సమర్పించడానికి తాళిబొట్టు తెచ్చాం కదా, ఆ తాళిబొట్టునే నువ్వు బిందు మెళ్ళో కట్టబోయే తాళి. ఆ తాళిని నేనెలాగో చేజెక్కించుకుంటాను. మీ పెళ్లి ఏ ప్లేస్లో చేస్తానన్నది నేను చూసుకుంటాను, సరేనా? నేను చెప్పిన చోటికి రావడమే మీ చేతుల్లో ఉంది. సరే ఆంటీ, నేను వస్తాను. సరే, ఈ రాత్రి మీ పెళ్లి అయిపోయేంతవరకు ఎవ్వరికీ మీ ఇద్దరి గురించి ఏ అనుమానం రాకుండా జాగ్రత్తగా మెలగండి, అర్థమైందా? వెళ్ళు. సరే ఆంటీ, బాయ్ బిందు. బిందు, నువ్వు కూడా ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు, వెళ్ళు. అసలు వీళ్ళకి పెళ్లి చేయడం వెనుక నీ ప్లాన్ ఏంటి మమ్మీ? నేను నీకేం చెప్పాను? ఈ శివరాత్రి పూట ఒక జంట కలుస్తుంది, మరొక జంట విడిపోతుంది అని చెప్పానా? అవును. మరి ఇప్పుడు బిందు శివల పెళ్లి చేస్తే పూరి పెళ్లి అర్ధంతరంగా ఆగిపోతుంది కదా. మరి వాళ్ళిద్దరి పెళ్లి పెద్దయిన భూమిని గగన్ అసహించుకుంటాడు కదా, వదిలేస్తాడు కదా. అదే నా ప్లాన్. ఓ మై గాడ్, సూపర్ ప్లాన్ మమ్మీ. త్వరగా గగన్ బావా ఆ భూమిని వదిలేస్తే నేను చెర్రీగాడిని వదిలించేసుకుని గగన్ బావకి దగ్గరైపోతాను. సర్లే, మనం ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. పద వెళ్దాం, పద. ఓ మై గాడ్, ప్లేస్ మార్చి వీళ్ళేదో కుట్రలు పన్నారన్నమాట. మధ్యలో నేనేదో మిస్ అయ్యాను, అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. శివ, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ అత్తయ్యే మన ప్రేమను అర్థం చేసుకుంది. ఏంటి శివ, ఈ రోజు మన పెళ్లి అన్న ఆనందం నీ మొహంలో కనిపించట్లేదు? నీ ప్రేమ సంగతి ఇంకెవరికి చెప్పినా ఈ అక్క కూడా చచ్చిపోయినట్టే. ఏంటి శివ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నేను తీసుకున్న నిర్ణయం సరైందో కాదో నాకే అర్థం కావట్లేదు. అదేంటి శివ అలా అంటున్నావు? మనం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. మనిద్దరికి పెళ్ళైపోతే హ్యాపీగా ఉంటాం. కానీ మా అక్క నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది? అసలేం మాట్లాడుతున్నావు శివ? నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ నాన్న చనిపోయాక
నా బాగోగులన్నీ మా అక్కే చూసుకుంది. అప్పుడు తను నాకు అక్కలా కాదు, తల్లిలా ప్రేమను పంచింది. అలాంటి అక్క గురించి ఆలోచించకుండా నా స్వార్థం గురించి నేను ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు బిందు, నేను నీ మెళ్ళో తాళి కట్టడం అనేది మనిద్దరి ప్రేమ అనుకోవాలా, లేదంటే మా అక్కకి నేను చేస్తున్న ద్రోహం అనుకోవాలా? దీనికి సమాధానం నేను చెప్తాను. నువ్వన్నది నిజమే, మీ అక్క గొప్పదే. కానీ నువ్వు నీ ప్రేమ విషయం మీ అక్కకి చెప్పినా గాని మీ అక్క ఏం చేసింది? అవునా శివ? సారీరా, నువ్వు బిందు ప్రేమించుకుంటున్నారని తెలియక నువ్వు పూరిని ప్రేమిస్తున్నావు అనుకుని తప్పుగా అర్థం చేసుకున్నాన్రా. ఉండు, ఇప్పుడే గగన్ బావతో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పిందా? చెప్పు శివా. తన ప్రేమని కాపాడుకోవడానికి నీ ప్రేమని బలి చెయ్యాలని చూసింది. నువ్వు నీ ప్రేమ విషయం చెప్పగానే కేవలం తన జీవితం గురించే ఆలోచించుకుంది. నీ అక్కను నువ్వు తల్లితో పోల్చావు. ఏ తల్లైనా సరే తన కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా? తన జీవితం నాశనం అయిపోయినా సరే పర్లేదు అనుకుని తన కొడుకు జీవితం గురించి ఆలోచిస్తుంది. అది శివ ఏ తల్లైనా కోరుకునేది. నువ్వెప్పుడైతే నీ ప్రేమ విషయం చెప్పావో వెంటనే కేవలం తన జీవితం గురించి ఆలోచించుకుంది. ఇప్పుడైనా నీకు అర్థం అవుతుందా భూమి ఎలాంటిదో? వద్దు శివ, ఇంకేం ఆలోచించొద్దు. నువ్వు నీ ప్రేమ గురించి మాత్రమే ఆలోచించుకో. నీ మీదే ప్రాణం పెట్టుకున్న మా బిందు గురించి ఆలోచించు.